హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో డీజే యాక్షన్ 2 కెమెరా యొక్క సెట్టింగ్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ముందుగా మనం దీన్ని ఆన్ చేయాలంటే లాంగ్ ప్రెస్ చేసి పై బటన్ అన్న క్లిక్ చేయాలి, లేదా కింద ఉన్న ఈ బటన్ అన్న ఒక 2-3 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేసినట్లయితే స్విచ్ ఆన్ అనేది అవుతుందండి. ఓకే, ప్రజెంట్ ఇది స్విచ్ ఆన్ అయితే అయిపోయింది. సో ఇది మనకు రెండు విధాలుగా డివైడ్ అయితే అవుతుంది. సో ఇది వచ్చేసి పవర్ మాడ్యులర్. అలాగే దీంట్లో మనం ఏదైనా మెమరీ కార్డు యూజ్ చేయాలనుకుంటే ఇక్కడ ఈ స్లాట్లో మెమరీ కార్డు యూజ్ చేసి దీన్ని అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. సో దీంట్లో బ్యాటరీ ఉంటుంది, అలాగే మనకు దీంట్లో కూడా ఇన్బుల్డ్గా బ్యాటరీ అయితే ఉంటుంది. దీంట్లో మనకు 700 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. దీంట్లో సంథింగ్ 1000 mAh వరకు ఉండొచ్చండి. సో మొత్తం టోటల్గా మనకు 2000 కంటే తక్కువ పవర్ బ్యాకప్ అయితే ఉంటుంది. సో దీన్ని యూజ్ చేసి మీరు వీడియోని రికార్డ్ చేయాలనుకుంటే 30 minutes నుంచి 1 hour వరకు రికార్డ్ అయితే చేసుకోవచ్చు అండి. మనం తీసే వీడియో క్వాలిటీని బట్టి దీని బ్యాటరీ బ్యాకప్ అనేది పెరుగుతుంది. ఒకవేళ ఈ మాడ్యూల్ను కూడా కనెక్ట్ చేసి రెండింటితో వీడియో రికార్డ్ చేయాలనుకుంటే సుమారు గంట నుంచి 2 గంటల వరకు మనకు వీడియో ఫుటేజ్ అనేది అవుట్పుట్ అయితే వస్తుంది. సో దీంట్లో పవర్ అయిపోగానే మనం దీంట్లో నుంచి అయితే బ్యాటరీ అయితే ఛార్జ్ అవుతూ ఉంటుంది. సో మనకు ఛార్జింగ్ ఇండికేటర్ అయితే పైన కనెక్ట్ అవి ఉంటుందండి. సో రెండింటి బ్యాటరీ లెవెల్స్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు 100% అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకు పైన ఉన్న కెమెరాకి 100% ఉంది, అలాగే కింద ఉన్న మాడ్యులర్కి 88% అయితే బ్యాటరీ అయితే ఛార్జింగ్ ఉంది. ఈ విధంగా బ్యాటరీ సెట్టింగ్స్ అయితే చూసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ ఇంటర్నల్ స్టోరేజ్ 128 GB అండి. సో దీంట్లో సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అయిన తర్వాత మనకు 109 GB వరకు ఫ్రీ స్పేస్ అయితే ఉంటుంది. నేను దీంట్లో ఆల్రెడీ కొన్ని వీడియోస్ రికార్డ్ చేశాను కనుక ప్రజెంట్ ఫ్రీ స్పేస్ వచ్చేసి 75.3 GB మాత్రమే ఉంది. సో ఓల్డ్ వీడియోస్ ఏమైనా చూడాలి అనుకుంటే ఇక్కడ ప్లే బటన్ క్లిక్ చేసినట్లయితే మనకు రికార్డ్ చేసిన ఓల్డ్ వీడియోస్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయండి. ఇలా స్కైప్ చేస్తే ఓల్డ్ వీడియోస్ లిస్ట్ వస్తుంది. ఒకవేళ మీరు మెయిన్ మెన్యూలోకి వెళ్ళాలి అనుకుంటే బ్యాక్ అయితే వెళ్ళిపోండి. సెంటర్ నుంచి లెఫ్ట్ సైడ్కి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఫోటో సెట్టింగ్స్, అలాగే వీడియో సెట్టింగ్స్ అవన్నీ కూడా కనిపిస్తుంటాయండి. సో ఇది వచ్చేసి ప్రజెంట్ మనకు ఫోటో మోడ్ ఫస్ట్ది, అలాగే సెకండ్ వచ్చేసి వీడియో మోడ్, అలాగే మనకు థర్డ్ వచ్చేసి క్విక్ క్లిప్, అలాగే ఫోర్త్ వచ్చేసి స్లో మోషను, అలాగే మనకు టైం ల్యాబ్స్ కూడా మనకు ఈ సెట్టింగ్స్లో ఈ విధంగా ఉన్నాయి. మనం సెంటర్ నుంచి కొంచెం లెఫ్ట్ సైడ్కి స్క్రోల్ చేసినట్లయితే ఈ సెట్టింగ్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఓకే, అలాగే మనకు పైనుంచి కిందకి వెళ్ళినట్లయితే మనకు స్క్రీన్ యొక్క సైజు, మనం వీడియో రికార్డ్ చేసే ఫుల్ స్క్రీన్ కావాలా, మనకు 16:9 కావాలన్నది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ప్రజెంట్ ఇలా ఉన్నట్లయితే మనకు వీడియో ఫుటేజ్ అనేది ఫుల్ స్క్రీన్ అండి ఇది. సో వీడియో అనేది ఫుల్ స్క్రీన్ కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ మీకు 16:9లో కావాలనుకుంటే ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకున్నట్టయితే మనకు సినిమా మోడ్ స్క్రీన్ అయితే వస్తుంది. అలాగే మనకి ఇక్కడ మెమరీ కార్డ్ సెట్టింగ్స్ అండి. ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి మనకు 128 GB ఉంది. ప్రజెంట్ ఫ్రీ స్పేస్ 75 GB మాత్రమే ఉంది. ఒకవేళ మీరు SD కార్డ్ కానీ ఈ స్లాట్లో 256 GB వరకు సపోర్ట్ అయితే చేస్తుంది. ఒకవేళ మీరు మెమరీ కార్డ్ మనం యూజ్ చేసినట్లయితే SD కార్డ్ డీటెయిల్స్ అయితే వస్తాయండి. ప్రజెంట్ దీంట్లో SD కార్డ్ అయితే లేదు. ఒకవేళ మీరు దీన్ని ఫార్మేట్ చేయాలనుకుంటే ఇక్కడ ఫార్మేట్ బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి దీన్ని ఇలా రైట్ సైడ్ క్లిక్ చేసినట్లయితే దీంట్లో ఉన్న డేటా అంతా కూడా మీకు ఫార్మేటింగ్ అయితే అయిపోతుంది. ప్రజెంట్ మనం ఓల్డ్ డేటా అయితే ఫార్మేట్ అయితే చేస్తున్నాం. ఓకే, మనకు సక్సెస్ఫుల్ ఫార్మేట్ అయితే అయిపోయింది. ప్రజెంట్ ఫ్రీ స్పేస్ వచ్చేసి మనకు 109 GB అయితే ఉందండి. ఓకే, క్లోజ్. అలాగే నెక్స్ట్ వచ్చేసి లాక్ బటన్ అండి. ఏదైనా మీకు సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత ఏదైనా స్క్రీన్ మీద సెట్టింగ్స్ పాడవకుండా ఉండడం కోసం మీరు లాక్ స్క్రీన్ అయితే లాక్ స్క్రీన్ అయితే ఆన్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ మెయిన్ సెట్టింగ్స్ వచ్చేసి ఇవ్వండి. సో ఈ సెట్టింగ్ ఐకాన్పై క్లిక్ చేయండి. మనకి ఇక్కడ వాయిస్ కంట్రోల్ అని ఉంది. మీరు వాయిస్ కంట్రోల్ ద్వారా దీని యొక్క సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మనకు వైబ్రేషన్ నోటిఫికేషన్ అని ఉంది, కావాలంటే ఆన్ చేసుకోండి. మీకు
ఏదైనా వీడియో రికార్డ్ చేసినప్పుడు స్టార్టింగ్లో మనకు వైబ్రేషన్ అనేది వస్తుంది. అలాగే స్నాప్షాట్, మనకు క్విక్ క్లిప్, అలాగే రికార్డు ఇవన్నీ ఉన్నాయి. ప్రజెంట్ మనకు క్విక్ క్లిప్లో ఉంది, స్నాప్షాట్ ఆఫ్లో అయితే ఉంది. కావాలనుకున్న వాళ్ళు ఆన్ చేసుకోవచ్చు. అసలు అలాగే వైర్లెస్ కనెక్షన్ అండి. సో మనం వైర్లెస్ డివైస్ యూజ్ చేసిన దీని యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అలాగే వైఫై యొక్క ఫ్రీక్వెన్సీ 5.8 అని ఉంది. అలాగే రీసెట్ కనెక్షన్ ఉంది. ఏదైనా వైఫై కనెక్ట్ అయినట్లయితే వాటి డీటెయిల్స్ అన్నీ కూడా రీసెట్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి వీడియో కంప్రెషన్ వచ్చేసి HEVC మోడ్ ఉంది. అలాగే మీకు H.264 కూడా ఉంది. ఒకవేళ మీరు మొబైల్లో వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటే H.264 సెలెక్ట్ చేసుకోండి. పీసీలో ఎడిటింగ్ చేయాలనుకుంటే HEVC అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీకు HEVC అనేది మొబైల్లో అయితే కైన్మాస్టర్లో అయితే ప్లే అవ్వదండి. అలాగే మనకు సౌండ్స్, ప్రజెంట్ సౌండ్స్ ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఆఫ్ అయితే చేసుకోండి. ఆన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆన్ చేసుకోవచ్చు. అలాగే గ్రిడ్ వచ్చేసి మనకు స్క్రీన్ మీద గ్రిడ్ కావాలనుకుంటే గీతలు వస్తాయండి. ప్రజెంట్ ఈ గీతలన్నీ కూడా ఆఫ్లో అయితే ఉన్నాయి కదా. ఒకవేళ మీకు ఈ స్క్రీన్ గ్రిడ్గా ఆన్ చేసుకున్నట్లయితే స్క్రీన్ మీద మనకు ఈ విధంగా గీతలు అయితే వస్తూ ఉంటాయి. సో మన వీడియోని ఈ విధంగా స్టేబుల్గా ఉందా లేదా చూసుకోవడానికి ఈ గ్రిడ్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. అలాగే మనకు సెట్టింగ్స్లో గ్రిడ్ అయిపోయింది కదా. ఒకవేళ యాంటీ ఫ్లిక్కర్ అయితే ఉంది. సో ఇది ఆటోలో అయితే పెట్టుకుంటే ఆటోమేటిక్గా మన స్పీడ్ని బట్టి ఇది అడ్జస్ట్ అయితే అవుతుంది. అలాగే ఆటో స్టాప్ రికార్డింగ్ టెంపరేచర్ అని ఉంటుంది. మీరు ఇది మీరు కొత్తగా కెమెరా తీసుకున్నట్లయితే స్టాండర్డ్ ఆప్షన్ ఒకటే ఉంటుందండి. హై అనేది ఆప్షన్ అయితే ఉండదు. మీరు ఎప్పుడైతే మీరు కెమెరాని ఆండ్రాయిడ్కి యాప్ ద్వారా కనెక్ట్ చేసినట్లయితే మీకు ఈ డివైస్ అనేది DJI అంటూ అప్డేట్ అయిన తర్వాత మనకు ఈ హై అనే ఆప్షన్ అయితే వస్తుంది. హై సెలెక్ట్ చేసుకున్నట్లయితే హై టెంపరేచర్లోనే మీకు కెమెరా అనేది ఆఫ్ అయితే అవుతుంది. స్టాండర్డ్ టెంపరేచర్లో ఉన్నప్పుడు ఆఫ్ అనేది అవ్వకుండా మీకు వర్క్ అయితే అవుతుంది. అలాగే మనకి ఇక్కడ సింగిల్ స్క్రీన్ ప్రీ అని ఉంది కదా. ఒకవేళ మీరు డ్యూయల్ స్క్రీన్ ఉన్న ఇక్కడ మనకు ఇంకొక స్క్రీన్ అయితే ఉంటుంది. ఇది సింగిల్ స్క్రీన్, డ్యూయల్ స్క్రీన్ ఉన్న డివైస్ యూజ్ చేసినట్లయితే దాన్ని ఆఫ్ చేసుకోవడానికి బటన్ అనేది యూజ్ అవుతూ ఉంటుందండి. అలాగే మనకు స్క్రీన్ ఆఫ్ రికార్డింగ్ అనే ఆప్షన్ అయితే ఉంది. మీరు వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు మనకు స్క్రీన్ అనేది ఎన్ని సెకండ్స్కి ఆఫ్ అవ్వాలన్నది మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు నెవర్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు స్క్రీన్ అనేది కంటిన్యూగా ఆన్లోనే ఉంటుంది. బ్యాటరీ బ్యాకప్ అనేది తగ్గిపోతుందండి. సో నేను ఎక్కువ 3 సెకండ్స్ అయితే ప్రిఫర్ చేస్తాను. మన స్క్రీన్ అనేది ఆఫ్లో ఉండటం వల్ల బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువ టైం అయితే వస్తుంది. సో దానికోసం 3 సెకండ్స్ కానీ 30 సెకండ్స్ కానీ యూజ్ చేయండి. అలాగే మనకు ఆటో పవర్ ఆఫ్ అని ఉంది. సో మీ డివైస్ని ఏ విధంగా టచ్ చేయకుండా అలా వదిలేసినట్లయితే మనకు 5 మినిట్స్ తర్వాత మీ డివైస్ అనేది స్విచ్ ఆఫ్ అయితే అవుతుంది. ఒకవేళ మీకు ఇంకా స్విచ్ ఆఫ్ అవ్వకూడదు, ఇంకా ఎక్కువ లాంగ్ టైం కావాలనుకుంటే ఇక్కడ 30 సెకండ్స్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. నేను 5 మినిట్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అండి. అలాగే మనకు ఇక్కడ LED అనే ఆప్షన్ అయితే ఉంది. సో LED లైట్స్ ఆన్ చేసినట్లయితే మనకు ఇక్కడ ఒక LED అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. అలాగే మనకు వీడియో రికార్డ్ అయ్యేటప్పుడు ఇక్కడ ఒక LED బ్లింక్ అవుతూ ఉంటుంది. ఈ LEDs ద్వారా వీడియో రికార్డింగ్ అవుతుంది అన్నది మీరు తెలుసుకోవచ్చండి. ఒకవేళ ఈ LEDs మీరు హైడ్ చేయాలి అంటే ఆఫ్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ డిజబుల్ అయితే చేసుకోండి. సో నాకు LED లైట్స్ అనేది అవసరం అయితే లేదు, నేను ఆఫ్ అయితే చేస్తాను. అలాగే ఇక్కడ మనకు మైక్రో డిటెక్షన్ అని ఉంది కదా. సో ఏదైనా మైక్రోకి సంబంధించిన ఫొటోస్ తీసినప్పుడు దీన్ని ఎనబుల్ అయితే చేసుకోండి. అలాగే హారిజెంటల్ కాలిబ్రేషన్ అని ఉంది, దీని అయితే కన్ఫర్మ్ అయితే చేసుకోండి. దీనికి మనకు కొంత టైం అయితే తీసుకుంటుంది. ప్రజెంట్ అయితే ఇది ఫెయిల్డ్ అని వచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూ టు లాస్ట్ లైవ్ స్ట్రీమ్ అని ఉంది. ఒకవేళ మీరు లైవ్ స్ట్రీమ్ చేయాలనుకుంటే ఈ సెట్టింగ్స్ ద్వారా లైవ్ స్ట్రీమ్ సెట్టింగ్స్ అయితే ఎనబుల్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ లాంగ్వేజ్ అయితే ఉంది. మీకు నచ్చిన లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ప్రజెంట్ మనం డిఫాల్ట్గా ఇంగ్లీష్ ఉంది కనుక నేను ఇంగ్లీష్ని అయితే వదిలేస్తున్నాను. ఒకవేళ మీకు ఇంగ్లీష్ కాకుండా వేరే లాంగ్వేజ్ కావాలనుకుంటే కింద ఆప్షన్స్ అయితే ఉన్నాయి. దీంట్లో మీకు కావాల్సిన లాంగ్వేజ్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, బ్యాక్.
అలాగే మనకు ఇక్కడ ఫ్యాక్టరీ రీసెట్ అని ఉంది. దీంట్లో ఉన్న సెట్టింగ్స్ అన్నీ కూడా డిజబుల్ కావాలనుకుంటే, డిఫాల్ట్ సెట్టింగ్స్ కావాలనుకున్నప్పుడు ఈ ఫ్యాక్టరీ రీసెట్ అనేది క్లిక్ చేయవలసి ఉంటుంది. సో మనకు టాప్ నుంచి కిందకి స్క్రోల్ చేస్తే వచ్చే సెట్టింగ్స్ అయితే ఇవ్వండి. అలాగే మనకు లెఫ్ట్ నుంచి రైట్కి స్వైప్ చేస్తే మనకి ఇక్కడ డేటా, వీడియో రికార్డ్ అయిన ఫైల్స్, ఇమేజ్ ఫైల్స్ కనిపిస్తూ ఉంటాయి. ప్రజెంట్ దీంట్లో ఉన్న వీడియోస్ని డిలీట్ చేసాం కనుక ఎటువంటి ఫైల్స్ అయితే లేవు. అలాగే మీరు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి ఇలా కనెక్ట్ చేసినట్లయితే మనకు ఎక్స్పోజర్ ఆటో, అలాగే ఏడబ్ల్యూబి, అలాగే కలర్ నార్మల్, అలాగే మనకు ఎఫ్ఓవి, స్క్రీన్ సైజ్ అయితే కనిపిస్తూ ఉంటాయి. మీకు ఈ సెట్టింగ్స్ రావాలి అనుకుంటే మీరు దీన్ని అప్డేట్ అయితే చేసుకున్న తర్వాత వస్తాయండి. అప్డేట్ చేసుకోకపోతే మీకు ఈ సెట్టింగ్స్ అయితే రావు. సో మనకు ఆటో ఎక్స్పోజర్ వచ్చేసి ఈ విధంగా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. మీకు ఎక్స్పోజర్ ఏ లెవెల్లో కావాలనుకుంటే 100 to 200, 100 to 400 ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఆటో కావాలనుకున్న వాళ్ళు మీరు ఆటోలో అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే డబ్ల్యూబి, దీన్ని కూడా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇది కూడా నేను ఆటోలో అయితే పెడుతున్నాను. అలాగే మనకు కలర్ నార్మల్ చూడండి, ఇక్కడ మనకు డీసినైలింక్ అని ఉంది, అలాగే నార్మల్ అని ఉంది. సో ప్రజెంట్ ఇది నార్మల్ అయితే పెట్టుకోండి. అలాగే స్టాండర్డ్ వ్యూ, స్టాండర్డ్, అలాగే మనకు వైడ్ యాంగిల్ కావాలనుకుంటే వైడ్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే అల్ట్రా వైడ్ కావాలనుకుంటే అల్ట్రా వైడ్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ నేను స్టాండర్డ్లో ఉంచుకుంటున్నాను. ఇక్కడ కన్ఫర్మ్పై క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ మోడ్ అనేది మారుతుంది. అలాగే మనకు వీడియో సెట్టింగ్స్ కావాలి కనుక మన కింద నుంచి పైకి అయితే స్క్రోల్ చేసినట్లయితే వీడియో యొక్క సెట్టింగ్స్ అయితే వస్తాయండి. మనకు 180p పవర్ రిజర్వ్ అని ఉంది. సో దీంట్లో మీరు వీడియో రికార్డ్ చేసినట్లయితే మీకు 180pలో 2 hours వరకు వీడియో రికార్డ్ అవుతుందండి. అలాగే ఇక్కడ మనకు ఫ్రేమ్స్ వచ్చేసి 60 frames వరకు ఉంది. ఒకవేళ మీకు లో ఫ్రేమ్ కావాలనుకుంటే 20 frame అయితే ఉంది. అలాగే 180pలో కూడా మీకు స్టాండర్డ్ ఇక్కడ మీకు 240 frame వరకు మనం వీడియో అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అలాగే 2.7Kలో మనకు 120 frame వరకు వీడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు. మినిమం వచ్చేసి 24 అండి. అలాగే మ్యాక్సిమం వచ్చేసి 120 అయితే మనకు రిజల్యూషన్ అయితే వీడియో రికార్డ్ అవుతుంది. అలాగే మనకు 2.7లో మనకు 4:3లో 24 frame నుంచి మనకు 60 frame వరకు వీడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అలాగే 4K 16:9లో మనకు 120 frame వరకు వీడియో అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు అండి. అలాగే 4Kలో 4:3 అయితే 60 frame అయితే వీడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు అండి. అలాగే దీంట్లో మనకు కొన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయి. సో మీకు 180p 60 frame పిల్లో పెట్టి ఇక్కడ మనకు రాక్ స్టడీ ఎలా అయితే ఉందో ప్రజెంట్ ఈ రాక్ స్టడీ మోడ్ ఇవన్నీ సెట్టింగ్స్ కూడా ఈ పై బటన్ క్లిక్ చేస్తే మనకు ఆప్షన్స్ అయితే వస్తాయండి. సో ప్రజెంట్ మనకు రాక్ స్టడీ అనేది ఆఫ్లో అయితే ఉంది. మీరు కెమెరాను కదిపినప్పుడు మనకు వీడియో స్క్రీన్ అనేది ఎక్కువగా కదులుతూ ఉంటుంది. సో ఇది ఆఫ్లో ఉన్నట్లండి. ఒకవేళ మీరు స్టడీ మోడ్లో పెట్టినట్టయితే కొంచెం వీడియో అనేది స్టెబిలిటీ ఉంటుంది. అలాగే రాక్ స్టడీ, ఓకే, రాక్ స్టడీ, అలాగే హారిజంటల్ బ్యాలెన్స్ మనకి ఇది 45 degrees వరకు ఏ విధంగా కదిలినా కానీ మనకు వీడియో ఫుటేజ్ అనేది కదలకుండా ఉంటుంది 45 degrees వరకు. అలాగే హారిజంటల్ స్టడీ, సో ఇక్కడ మీరు కెమెరాని ఈ విధంగా టర్న్ అవుట్ చేసినా కానీ ఫుటేజ్ అనేది టర్న్ ఆఫ్ అయితే అవ్వదండి. ఫుటేజ్ అనేది వీడియో క్లియర్గా మనకు స్టెబిలిటీగా అయితే వీడియోని అయితే రికార్డ్ అయితే చేస్తుంది. సో దీంట్లో మెయిన్గా ఎక్కువగా యూజ్ చేసే సెట్టింగ్ వచ్చేసి రాక్ స్టడీ. సో మీరు రాక్ స్టడీలో తీయాలనుకుంటే 180p 60 frame వరకు అయితే తీసుకోవచ్చండి. ఒకవేళ మీరు 4Kలో తీయాలి అనుకుంటే రాక్ స్టడీ అనేది పనిచేయదు. హారిజంటల్ బ్యాలెన్స్ వరకు పనిచేస్తుంది. అలాగే రాక్ స్టడీ అనేది పనిచేస్తుంది. స్టడీ ఓకే 180p 60 frames. సో 180p 60 frames అయితే మనకు హారిజంటల్ స్టడీ అయితే వీడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనం దీని యొక్క సెట్టింగ్స్ని అయితే చేంజ్ అయితే చేసుకుని దీన్ని యూజ్ అయితే చేసుకోవచ్చు.
అలాగే దీనికి పవర్ ఛార్జ్ చేయాలనుకుంటే మనకు టైప్ సి ద్వారా ఇక్కడ మనకు USB-C పోర్ట్ అయితే ఉంది. దీని ద్వారా మనం దీన్ని ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. మనకి ఇది డివైస్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి మనకు మినిమం వచ్చేసి 1 అవర్ అయితే టైం పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోకి సంబంధించిన ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు డౌట్స్ అన్నీ కూడా కలిపి ఒక వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.